హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ అనేది జూలై ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ కౌన్సిలింగ్కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి, మెయిన్గా ఫీజు రియంబర్స్మెంట్కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే ఈ 10 సర్టిఫికేట్స్ అనేది అందరూ రెడీ చేసి పెట్టుకోండి. రెడీ చేసి పెట్టుకుంటే మీకు కౌన్సిలింగ్ అనేది ఈజీ అవుతుంది. ఇది మనకు 2000 అంటే లాస్ట్ కౌన్సిలింగ్లో గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ డేట్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ 2024 ఉన్న దగ్గర 2025 అనేది ఉంటుంది. ఈఏపీ సెట్ 2025 ర్యాంక్ కార్డు, మీకు మొన్న ర్యాంక్ ఎంత వచ్చింది ఆ ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకున్నారు కదా, అది 2025 హాల్ టికెట్. ఈఏపీ సెట్ ఎగ్జామ్ రాసిరు కదా, ఎగ్జామ్ రాసిన హాల్ టికెట్, ఎగ్జామ్కి వచ్చిన ర్యాంక్ కార్డు. నెక్స్ట్ వచ్చేసి మార్క్స్ మెమో, మీ ఇంటర్ మార్క్స్ మెమో, ఎస్ఎస్సి మార్క్స్ మెమో. ఇంటర్లో ఇప్పుడు మీరు సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు టీసీ ఇస్తారు, ఆ టీసీ. స్టడీ సర్టిఫికేట్స్ అన్న బోనాఫైడ్స్ అన్న ఒక్కటే. బోనాఫైడ్స్ ఆర్ స్టడీ సర్టిఫికేట్స్ 6th to ఇంటర్మీడియట్. 6th to ఇంటర్మీడియట్ ఎందుకు అడుగుతున్నారంటే మీరు ఆంధ్రప్రదేశ్ లోకల్ స్టేటా, నాన్ లోకల్ స్టూడెంటా, లోకల్ స్టూడెంటా అనేది 6th to ఇంటర్మీడియట్ ఎక్కడ చదివిరు అనే దానిపై డిసైడ్ చేస్తారు కనుక మీ 6th to ఇంటర్మీడియట్ బోనాఫైడ్స్ రెడీ చేసుకోండి. ఓసీ వాళ్ళకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు ఈ ఇయర్ కొత్తది తీసుకోవాలి. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ కనుక 2024-25 ఉంది, మీరు ఈ ఇయర్ది 2025ది కొత్తది అప్లై చేసుకుంటేనే మీకు అనేది ఫీజు రియంబర్స్మెంటు ఆర్ 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సీట్ అలాట్మెంట్లో ఉంటుంది కనుక అది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా ప్రైవేట్ క్యాండిడేట్స్ అంటే ఇంట్లో ఉండి ఎగ్జామ్స్ రాస్తారు కదా, అంతా ఇంటరు 10th క్లాస్ అవన్నీ రాసిన వాళ్ళు ఏపీలోనే 7 years ఉన్నట్టు మీరు రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. ఈ 8వ సర్టిఫికేటు అందరికీ కాదు, ఎవరైతే ప్రైవేట్లో ఎగ్జామ్ రాసిరో ఆ స్టూడెంట్స్కి మాత్రమే. అదర్వైజ్ ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ సర్టిఫికేట్ ఆఫ్ క్యాండిడేట్స్ అదర్ దెన్ స్టడీ పీరియడ్ ఫ్రమ్ స్టేట్ టు పేరెంట్స్ ఎవరైనా అదర్ స్టేట్ వాళ్ళు ఏపీలో పనిచేస్తున్నట్లయితే మీకు అక్కడ రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఆర్ మీ పేరెంట్స్ ఆంధ్రప్రదేశ్లో 10 years నుంచి వర్క్ చేస్తున్నారన్న ఎంప్లాయీ సర్టిఫికేట్ అన్నది తీసుకోవాలి. ఈ 8th 9th అందరికీ కాదు, ఓన్లీ స్పెషల్ స్టూడెంట్స్కి మాత్రమే. 10th వన్ వెరీ ఇంపార్టెంట్, ఇన్కమ్ సర్టిఫికేట్ బీసీ ఎస్టీ ఎస్సీ స్టూడెంట్స్కి రీసెంట్ తీసుకోవాలి. 2025లో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎవరికైనా జాబ్ రాలేదనుకో మీ పేరెంట్స్కి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాబ్ వచ్చింది అనుకోండి, ఈ ఇయర్లో ఇన్కమ్ చేంజ్ అవుతుంది కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 2025 అప్లై చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్స్ ఫ్రమ్ ఆల్ ద సోర్సెస్ ఇష్యూడ్ ఆన్ ఆఫ్టర్ 1/1/2021 ఆర్ రైస్ కార్డ్. ఇక్కడైతే ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఇన్కమ్ సర్టిఫికేటు ఆర్ రైస్ కార్డులో మీ పేరు అయితే ఉండాలని చెప్తున్నారు. అదంతా కాదండి, 2025 ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే ఏ ప్రాబ్లం లేకుండా మీకు ఫీజు రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. నేను చెప్పినట్టు మీరు కొత్తది ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసి పెట్టుకోండి. ఇక ఇది 12th అయితే అందరికీ కాదు, ఎవరైనా వేరే స్టేట్కి వెళ్ళి వస్తే మీరు రెడీ చేసుకోవాల్సినది ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఇంటర్ మార్క్స్ మెమో, 10th మార్క్స్ మెమో, ఇంటర్ టీసీ, బోనాఫైడ్స్ 6th to ఇంటర్మీడియట్, ఓసీ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు. వేరే ప్రైవేట్లో ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ అయితే మీరు 7 years ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు రెసిడెంట్ సర్టిఫికేటు. ఒకవేళ తెలంగాణ కానీ కర్ణాటక కానీ వేరే స్టేట్ పీపుల్ ఆంధ్రప్రదేశ్లో మీ 10 years ఉన్నట్టు రెసిడెంట్ సర్టిఫికేట్ అన్న తీసుకోండి. మీకు ఆంధ్రప్రదేశ్లో సీట్ కావాలంటే ఆర్ మీ పేరెంట్స్ ఎంప్లాయీ అయితే కనుక ఎంప్లాయీ సర్టిఫికేట్ అయినా తీసుకోవాలి. 8th 9th ఓన్లీ స్పెషల్ స్టూడెంట్స్. 10th వన్ వెరీ ఇంపార్టెంట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది లేటెస్ట్ ఉంటేనే ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఏ ప్రాబ్లం రాకుండా వస్తుంది. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.